Hello and welcome to Pitch Reflector. Name is Srujan. What's going wrong with Mumbai Indians? Everything is going wrong with Mumbai Indians. అంటే ఏది వర్కౌట్ అవ్వట్లేదు. టీమ్ టాక్టిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు, టీమ్ కాంబినేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్ 3 మ్యాచెస్లో చూసుకుంటే వీ వర్ నెవర్ ఇన్ ద గేమ్. ఏ మ్యాచ్లోని ఈ టీం ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఆఫ్టర్ ది ఆప్షన్ ఈ టీం కొన్ని హైప్కి ఇప్పుడు ఈ టీం చేస్తున్న పర్ఫార్మెన్స్కి ఏ మాత్రం బ్యాలెన్స్ లేదు. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్కి మేజర్ డ్రాబ్యాక్ బౌలింగ్ యూనిట్. మనం ఆప్షన్ తర్వాత ఏమనుకున్నామంటే బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ ఉంది. బోల్ట్ ఉన్నాడు, బూమర్ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు, శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అలాగే జాన్ఫర్ అండ్ మిచెల్ శాంట్నర్ ఉన్నారు. ఇంకెంతకన్నా ఏ ఒక టీంకి ఏమేమి కావాలి, దిస్ టీమ్ విల్ రూల్ 2026 IPL అనుకున్నారు. చూస్తే ఎక్కడ ఉన్నా 9th పొజిషన్. సి దీపక్ చాహర్ కానీ శార్దుల్ ఠాకూర్ కానీ ఎలాంటి బౌలర్స్ అంటే వీళ్ళు అంటే ఫస్ట్ ఓవర్స్లో కానీ వికెట్స్ తీస్తే వాళ్ళ స్పెల్ అంతా బాగానే కంప్లీట్ చేస్తారు. పొరపాటున రన్స్ ఇచ్చారా అంతే, ఇంకా ఎలా పడితే అలా కొట్టించుకుంటారు. అండ్ ఏ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అని నన్ను అడిగితే బుమ్రా బోల్ట్ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. ఎందుకంటే బోల్ట్ మనం ఆర్సీబీ మ్యాచ్లో చూసుకుంటే తను రన్స్ లీక్ చేసిన లాస్ట్ 20th ఓవర్ తనే వేసాడు. 5 పిన్ పాయింట్ యార్కర్స్ వేసాడు. అండ్ ఒక్కటి మిస్ అయింది అంతే, అది 6 వెళ్ళిపోయింది. అది వేరే విషయం పెడితే అంటే ఆ టైంలో 5 పిన్ పాయింట్ యార్కర్స్ అనేది నాట్ ఏ జోక్. దీపక్ చాహర్ అలా వేయగలడా అని అడిగితే ఐ డోంట్ థింక్ సో. అండ్ మనం చూసాం నిన్న ఏమైందో, 2 ఓవర్స్ చేశాడు, 17.5 అంటే ఆల్మోస్ట్ 35 runs ఎంతో తిన్నాడు. హార్దిక్ పాండ్యా కొన్ని డెసిషన్స్ నాకు అర్థం కావట్లేదు. అంటే పవర్ ప్లేలో తను బౌలింగ్ వేయడం, 2 ఓవర్స్ బౌలింగ్ వేయడం, లేదంటే బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందుకు రావడం, బుమ్రాకి ఏ ఓవర్స్ ఇస్తున్నాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టీమ్ విన్నింగ్కి. ఎందుకంటే ఓకే నేను కెప్టెన్, నేను గెలిపించడానికి ముందుకు వస్తాను అనొచ్చు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు అది. అండ్ ఈగోకు పోయి డెసిషన్స్ తీసుకుంటున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ మ్యాచ్లో చూసుకుంటే అక్కడ పట్టిదారు ఉన్నప్పుడు మార్కండేకి శాంట్నర్కి బౌలింగ్ ఇవ్వడం అసలు ఎందుకు? 18 runs తిన్నారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 overs 36 runs అంటే ఇంకా 36+ runs అంటే ఇంకేముంది అక్కడ? 40 runs, 2 overs 40 runs ఇస్తుంటే ఇంకా అది మనం కొట్టేది ఎప్పుడు? ఈగోకు పోయి డెసిషన్స్ తీసుకొని కరెక్టా అడిగితే అదే ఇన్స్టింక్ట్ని ఫాలో అవ్వడం, ఇవన్నీ కరెక్టా కాదా అని అడిగితే సమ్టైమ్స్ ఇట్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ వోంట్. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే ముంబై కేసులో చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో కొన్ని డెసిషన్స్ హార్దిక్ పాండ్యా అవి ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ మీద. అండ్ రోహిత్ ఇన్పుట్స్ కావాలా లేదా అని అడిగితే హీ షుడ్ గివ్ ఇన్పుట్స్ అండ్ హీ షుడ్ నాట్ ప్లే యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. అది మేజర్. అండ్ ఇంజురీ అయింది, ఐ హోప్ హీ విల్ రికవర్ సూన్. అండ్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి తిలక్ సూర్య ఫామ్. లాస్ట్ 3 years చూసుకుంటే తిలక్ అండ్ సూర్య ఆర్ ద మేజర్ పర్ఫార్మర్స్ ఇన్ బ్యాటింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. ఇది మనం చూసుకోండి, ఎందుకంటే వాళ్ళే మోస్ట్ రన్స్లో ఉంటారు ఎంతో కొంత. అండ్ బ్యాటింగ్ పడిపోతున్నప్పుడు వాళ్ళే లేపుతున్నారు. ఈ సీజన్లో చూసుకుంటే ఇద్దరు అవుట్ ఆఫ్ ది ఫామ్లో ఉన్నారు. మీరు అనొచ్చు ముంబై ఇండియన్స్కి ఇది కొత్త కాదు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీజన్ వాళ్ళు ఎలాగే అంటారు, సెకండ్ హాఫ్లో వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు అని. బట్ ఐఎమ్ ఆల్సో హోపింగ్ ఫర్ దట్ కంబ్యాక్ ఓన్లీ. వాళ్ళు కంబ్యాక్ ఇస్తే నాకు చూడాలని ఉంది. అండ్ వాళ్ళు కంబ్యాక్ ఇస్తే సో అది ఐపీఎల్లో ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఎలాంటి టీం అంటే ఇప్పుడు ఆర్సీబీ లేదంటే పంజాబ్ ఎలా ఉన్నాయో అంత పొటెన్షియల్ టీం. బట్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ విల్ బీ 9th పొజిషన్. సో ఐ వాంట్ దేర్ కంబ్యాక్. వాళ్ళు కంబ్యాక్ ఇస్తే చూడాలని నాకు కూడా. అండ్ మీరేమనుకుంటున్నారు, వాట్ ఆర్ ద చేంజెస్ వీ నీడ్? ద ఓన్లీ చేంజ్ ఐ నీడ్ ఈజ్ బుమ్రా బోల్ట్ కాంబినేషన్ బౌలింగ్ యూనిట్లో. అండ్ శాంట్నర్ కూడా ఉంటుంది. కొన్ని తప్పు డెసిషన్స్ వల్ల ముంబై ఓడిపోతుంది, కానీ ఈ టీం పొటెన్షియల్ వేరు. సో నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అయినా అది అనలైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ లెట్ us know in the comments.